మన ఛానల్ నేమ్ వచ్చేసి మోరాంజీ సెవెన్. సబ్స్క్రైబ్ చేయండి. నేను క్వశ్చన్ పేపర్లు దేవులాడుతూ ఉంటే ఒక ఇంట్రెస్ట్ క్వశ్చన్ మనకు తారసపడ్డది. జనరల్ స్టడీస్లో ఈ క్వశ్చన్ వచ్చింది. ఎంత ఇంట్రెస్ట్ అంటే నాకు అంటే వ్యవసాయం మీద ఉన్న అభిలాష, సోషల్ స్టూడెంట్గా, సోషల్ టీచ్ చేసిన వ్యక్తిగా ఇది జనరల్ స్టడీస్లో కనబడే వరకు నాకు ఆనందం చెప్పరాకున్నది. అది మీతో పంచుకుందామని భారతదేశం వరి పంట అని ఇట్లా క్వశ్చన్ ఇచ్చిండు విత్ డిస్కషన్. నేను ఎందుకంటే సోషల్ స్టూడెంట్గా వరి ప్రధానంగా ఖరీఫ్ పంట అయినప్పటికీ భరోసా ఉన్న సాగునీటిలో రబీ మరియు గ్రీష్మకాలంలో కూడా సాగు చేయవచ్చు. ఈ పంటకు అంటే మనం వరిని అన్ని కాలాల్లో పండిస్తామనే దానికి ఇది ఉదాహరణ. ఈ పంటకు సగటు వార్షిక వర్షపాతం 150 సెంటీమీటర్లు అవసరం. ఉష్ణోగ్రత 25 డిగ్రీల నుంచి 35 డిగ్రీల వరకు బాగా పెరుగుతుంది. అలాగే వరి పంట పెరుగుదల కాలంలో ఎక్కువ భాగం నిలువ నీరు అవసరం కాగా ఆమ్ల క్షార మటలు సహా వివిధ మటలలో సాగు చేయవచ్చు. ఆమ్ల క్షారాలు అంటే నీకు సైన్స్ స్టూడెంట్కి బాగా తెలుసు. ఆమ్లత్వం, క్షారత్వం అన్నీ ఉంటేనే మనకు పంటలు బాగా పండుతాయనే విషయంలో పైవన్నీ ఇచ్చిండు. పైవన్నీ ఆన్సరు నాకు చాలా ఆనందం ఇచ్చింది. ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీలో ఉండడం, అలాగే అగ్రికల్చర్ మీద క్వశ్చన్ చూసే వరకు చాలా ఆనందం అనిపించింది. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో నీకు వ్యవసాయం మీద ఎంత అవగాహన ఉంది కూడా ఎగ్జామినరు నీకు క్వశ్చన్ వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు ఇది ఎంతో ఆనందం అనిపించి మీతో కూడా పంచుకోవాలనుకున్నా. మన ఛానల్ నేమ్ వచ్చేసి మోరాంజీ సెవెన్స్. సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మళ్ళీ ఎన్నో వీడియోలు ఉన్నాయి, మనల్ని షేర్ చేస్తారని ఫ్రెండ్స్కి తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.